హాయ్, నేను మీ గౌతమిని. వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ. శ్రీరామనవమి రోజు మార్నింగ్ లేచి దేవునికైతే నేను ఈ విధంగా నైవేద్యాలు ప్రిపేర్ చేశానండి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల పెసరపప్పు వేసి ఒక 2 టైమ్స్ ఇది వాష్ చేసి పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు నీళ్లు పోసి మళ్ళీ అలాగే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలండి. అది వడపప్పు కోసం. ఇదేమో పానకం కోసం అండి. ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 3 స్పూన్ల బెల్లం వేసేసి ఇది కరిగేంత వరకు అలా తిప్పుతూ ఉంటే కరిగిపోతుందండి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దంచుకోవడం కోసం దాంట్లో ఒక శొంఠి, కొద్దిగా 3 యాలకులు, ఒక 5 మిరియాలు వేసి బాగా ఇలా స్మాష్ చేయాలండి. అంటే పొడి పట్టుకోవాలండి. మనం ఇలా పట్టుకున్న దాన్ని ఇందాక బెల్లం చెప్పా కదండి నేను, ఆ బెల్లం కరిగిందండి. కరిగిన తర్వాత ఇది వడగట్టుకోవాలండి. అంటే ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది మనకు. వడగట్టిన దాంట్లో ఇవన్నీ వేసేసి తులసాకులు వేసేస్తే పానకం మనకు రెడీ అయిపోయిందండి. ఇలా పానకం అయితే రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక బౌలు బియ్యం పిండి, ఒక 1/2 బౌలు బెల్లం వేసి మనం బెల్లాన్ని అయితే ఇది కూడా కరగదీసుకోవాలండి. ఇలా కరగదీసుకుని ఇందాక తీసుకున్న పిండిలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా లైట్గా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు మనం కరగదీసిన బెల్లాన్ని ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా బాగా కలపాలండి మెత్తగా. మనకు ఇది చలివిడి అండి. చలివిడి కోసం ఇలా చేసుకోవాలండి. మనం రెడీ అయిపోయిందండి చలివిడి. చూడండి, అయిపోయింది మనకు చలివిడి. అయితే మనకు పానకం రెడీ అయిపోయింది, చలివిడి రెడీ అయిపోయిందండి. ఇవి పక్కన పెట్టేసుకొని ముందుగా నేను చెప్పా కదండి, వడపప్పు నానబెట్టుకున్నాం కదా. వడపప్పు కోసం నానబెట్టిన పెసరపప్పులకు బెల్లం వేసేస్తే వడపప్పు రెడీ అయిపోయిందండి మనకు. ఇలా 3 అయిపోయాయండి. నేను పులిహోర కూడా చేశానండి. పులిహోర, చలివిడి, వడపప్పు 3 కలిపి దేవునికైతే ప్రిపేర్ చేసేసానండి. అయిపోయింది. ఎప్పుడు మా అత్తమ్మనే చేసేది, తనైతే లేదండి, మాడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి, అక్కడే ఉంది. అందుకే నేనే చేశానండి ఈసారి అయితే. ఇలా పానకాన్ని కూడా ఒక గ్లాసులో పోసేసుకొని దేవునికైతే పెట్టేస్తున్నానండి. ఇలా పోసేసుకోవాలండి. పోసేసుకొని దేవునికి పెట్టేస్తున్నాను. దేవునికైతే నైవేద్యాలన్నీ పెట్టేశానండి. తర్వాత మా అమ్మాయి హారతి ఇచ్చిందండి దేవునికి. టెంకాయ అన్నీ కొట్టేసామండి. కొట్టిన తర్వాత హారతి ఇచ్చేసింది. అయిపోయిందండి పూజ అయితే. ఇలా చేసేసుకున్నాం మేమైతే పూజ. ఎప్పుడు మా అత్తమ్మనే నైవేద్యాలు చేసి దేవుళ్ళని మొత్తం అలంకరించేదండి. ఫస్ట్ టైం నేను చేశానండి ఈసారి అయితే. అంటే మా అత్తమ్మ హైదరాబాద్లో ఉంది, మాడపడుచు వాళ్ళ ఇంట్లో. అందుకే నేను చేశానండి ఈ ఇయర్ అయితే. లేదంటే తనే చేసేది మొత్తం. తను చెప్పింది నాకు ఎలా చేయాలి అనేది, నేను అలా చేశానండి. మా శ్రీరామనవమి రోజైతే ఇలా అయిపోయిందండి పూజ. ఈవినింగ్ టైంలో మేము మాకు దగ్గరలో ఉన్న రాముని టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ మార్నింగ్ అయితే కళ్యాణం జరిగింది, కానీ మార్నింగ్ మాకు వెళ్ళడానికి వీలు అవ్వలేదు. అందుకే ఈవినింగ్ వెళ్ళి ఇలా దర్శనం చేసుకున్నామండి దేవుణ్ణి అయితే. ఇలా మా శ్రీరామనవమి అయితే అయిపోయిందండి. మాడపడుచు వాళ్ళ అపార్ట్మెంట్లో అయితే శ్రీరామనవమి రోజు రామునికి కళ్యాణం చేస్తారండి. చాలా బాగా చేస్తారు. మేము వెళ్ళాల్సింది, కానీ మా పాపకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాం. మార్నింగ్ పసుపు దంచే కార్యక్రమం ఉంటుంది, తర్వాత కళ్యాణం జరుగుతుంది. ఈవినింగ్ టైంలో అయితే కోలాటాలు, అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కోలాటాలు వేస్తారండి. చాలా బాగా చేశారు. చాలా అంటే గ్రాండ్గా జరుగుతుందండి. మేమే మిస్ అయిపోయాము. అందుకే మా అత్తమ్మ వెళ్ళారండి. అక్కడే ఉన్నారు మా అత్తమ్మ అయితే. వాళ్ళు చాలా బాగా చేసుకున్నారు. మేమైతే మిస్ అయిపోయాము. మీరు చూస్తారని నేనైతే వీడియో వేస్తున్నానండి, చూసేయండి. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య.
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.